సార్ ఎవడైతే చేయిందంటే ఒక గుడ్ న్యూస్ ఉంది, ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ చెప్తా. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ అయితే దీంట్లో ఏంటంటే నేను మనకి ఇల్లు కొనాలా బబ్బువానికి. సో ఎందుకంటే ఇన్ని ఇయర్స్ దాకా మనం అది చేసినాం. వీడు 18 సంవత్సరాలు వచ్చేదాకా అయితే నేను వీనికి ఒక మంచి ఇల్లు అయితే నేను కొనాలని నాకు కోరిక అనమాట. నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినానో నేను అప్పటికెళ్ళి ఒకటే అనుకున్నా, ఏదున్నా అందరికి చేయాలని చెప్పి. పంచిన పైసల్లా ఎన్నో ఇప్పుడు దాకా ఎన్ని ఇల్లులు కట్టించినాం రా? 3 ఇల్లులు కట్టించినాం. ఆల్మోస్ట్ చాలా మందికి చదువుకు కూడా పైసలు ఇచ్చినాం. అండ్ మనకి కావాల్సిన అంత మనకి ఎంత మన వల్ల ఎంత అవుతుందో అంతగానం నేనైతే చేసిన. మన ఛానల్ అన్ని రన్ కావు, ఎందుకంటే రేపటికెళ్ళి నేను కొత్త సంవత్సరం నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలని చెప్పి. సో ఇప్పుడు ఉన్న వరకు పైసల నుంచి సంపాదించిన, నేను 2 years నుంచి సంపాదించిన పైసలతోనే ఒక మంచి సినిమా తీస్తా. సో గైస్, మీ అందరు సపోర్ట్ కావాలా, మీ అందరు బ్లెస్సింగ్ కావాలా. సో అట్లా అని అనుకొని మన దగ్గర మంచి స్టోరీలు ఉన్నాయి. అంటే మనం ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎంత క్రేజీగా చేస్తామంటే ఒక సినిమా నేను ఎంత హైలైట్ తీయచ్చు అంటే డైరెక్షన్, స్టోరీ మొత్తం నేనే క్రియేట్ చేయొచ్చు. నా దగ్గర అంత క్యాపబిలిటీ ఉంది. ఏంటంటే చిన్న చిన్న క్లాషెస్ వల్ల క్లాషెస్ అంటే ఒకటి అందరు కావాల్సింది పైసా ఇంకా ఉండేటోళ్ళు అంతా దూరం ఉన్నారు. ఎవరైతే పైసా వద్దు అన్నతో ఉందాం అనుకున్న వాళ్ళు నా పక్కనే ఉన్నారు. అర్థమైందా రాజా? స్కూల్ ఎన్ని రోజుల నుంచి పోతున్నావు? వెల్కమ్ బ్యాక్ టు పైశాన్ బబ్బు 07. సార్ ఎవడైతే చేయిందంటే ఒక గుడ్ న్యూస్ ఉంది, ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఉందన్నమాట. సో అది ఫస్ట్ మీతోనే షేర్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే నేను చెప్పుడు కంటే ఏమైనా చెప్తే ఇంకా బాగుంటుంది కదా. సో అన్నతోనే నేర్పిస్తాను అనమాట. సో మీరు రండి, ఏం గుడ్ న్యూస్ ఏం బ్యాడ్ న్యూస్ ఉంటుందో తెలుసుకో. ఎన్నో ఉన్నాను ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అనమాట. గుడ్ న్యూస్ ఏంది అంటే ఫస్ట్ బ్యాడ్ న్యూస్ చెప్తా. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఛానల్లో అంతకుముందు వచ్చినట్టు వీడియోలు రావు. ఎందుకంటే ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తా. గుడ్ న్యూస్ ఏంటంటే మనమే ఒక సినిమా తీస్తున్నాం అనమాట. సో అంటే లైక్ మనం సంపాదించిన పైసల నుంచి దీంట్లో ఒక సినిమా తీద్దామని నేనైతే అనుకున్నా. సో గైస్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 yearsలో నేను 2 years దాకా ఉన్న పైసలు అన్ని వంచేసిన. ఏ రూపాయి నేను దాచుకుంది లేదు, ఏం చేసింది లేదు. 2 years తర్వాత నుంచి అంటే లైక్ నాకు అరే ఫర్దర్ యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుంది ఏంది అనేది తెలియక పైసలు జమ చేసి స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే దీంట్లో ఏంటంటే నేను మనకి ఇల్లు కొనాలా బబ్బువానికి. సో ఎందుకంటే ఇన్ని ఇయర్స్ దాకా మనం అది చేసినాం. వీడు 18 సంవత్సరాలు వచ్చేదాకా అయితే నేను వీనికి ఒక మంచి ఇల్లు అయితే నేను కొనాలని నాకు కోరిక అనమాట. ఎందుకంటే నేను యూట్యూబ్ జర్నీ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా వీడున్నాడు. అండ్ ఏంటంటే అందరికి శాలరీలు ఇచ్చుకుంటా అన్ని చేసుకుంటా అది ఇక్కడ దాకా ఇటు వచ్చినాం. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలని చెప్పి కొన్ని రోజులు దాని మీద అయితే నేను ఎంకలు పడుతున్నా అనమాట. సో ఆల్మోస్ట్ మీరు నమ్ముతారో నమ్మరో, మేము సంపాదించిన పైసా మొత్తం ఎన్నే చుట్టుపక్కల వీన్ బండి అయినా, వీన్ జీప్ అయినా, వీన్ జీప్ వచ్చేసి 3 lakhs, బండి వచ్చేసి 3 lakhs, నా బండి వచ్చేసి ఒక 20 lakhs, ఒక 15 lakhs, ఇంకా ఏమున్నాయి, ఇంకా ఆల్మోస్ట్ పబ్లిక్ కి పైసలు, కార్ పబ్లిక్ కి పైసలు వచ్చినవంతా ఆల్మోస్ట్ వచ్చిన. ఎట్లుంటుండే అంటే బాయ్స్ కి వచ్చే ఛానల్ పైసలు అంతా యూట్యూబ్ కి. అంటే ఇప్పుడు కూడా స్టిల్
మాకు ఒక నెల ఖర్చు లేలే అంటే 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంటుంది. అంటే యూట్యూబ్ పర్పస్ అయినా దేని గురించి అయినా, అంటే ఒక కంటెంట్ గురించి అయితే ఇంకా పోము. ఎందుకంటే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేయాలా, వాళ్ళు హ్యాపీగా ఉండాలా అని చెప్పి మనం ఒక బేస్ మీద అయి ఉండి, నేను ఏది ఉన్నా మనకు పైసలు వద్దురా, ఉన్నంత వరకు మనం జనాలకు మంచం అండ్ వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇద్దాం, తర్వాత మనం సంపాదించుకున్నాం అనుకున్నాం. కానీ ఈడ కొన్ని రోజులు వచ్చిన తర్వాత డే బై డే అంటే మనకు తెలుస్తుంది. అంటే మనం అరే యూట్యూబ్ ఎన్ని రోజులు మధ్యలో ఛానల్ పోయింది, అరే ఇట్లా ఏమైనా అయిపోతే ఏంది పరిస్థితి అని చెప్పి బాయ్స్ ఛానల్ ఏమో ఖర్చు పెడతా, ఫ్యామిలీ ఛానల్ సేవింగ్ చేస్తున్నా, ఖర్చులకు గిర్చులకు అన్నిటికి వెళ్ళిపోతాయి అనమాట. సో ఆల్మోస్ట్ మా ఖర్చే 3 లక్షలు. అంటే మీరు అర్థం చేసుకోరి పర్ డే ఎంత ఖర్చు కావచ్చు మనకి? 5 to 10 కళ్ళు మూసి అవుతుంది. మన కంటెంట్ గురించి అంటే ఏదైనా చేయాలా, ఏదైనా పోవాలన్నా, ఏదైనా పోయినామంటే మినిమం లక్షల మీదనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇవన్నీ నేనే బేర్ చేస్తా, అది చేస్తా. అదే ఖర్చు పెట్టే బదులు ఒక సినిమా తీస్తే ఎట్లుంటుంది అని చెప్పి ప్లాన్ చేస్తున్నా. సో మంచి సినిమా మీ అందరి ముందర తీసుకొని వస్తా. అంటే అంతకుముందు ఎట్లుంటుండే అంటే స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అందరూ అన్ని ఛానల్స్ అనేది సపరేట్ ఉంటుండే. ఇప్పుడు సపరేట్ అంటే మన హ్యాండ్ ఓవర్లో ఉంటుండే, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్ ఓవర్ది వాళ్ళు తీసుకురు అనమాట. సో దీనివల్ల మనకి శాలరీలు పెరిగినాయి, మ్యాన్ పవర్ పెరిగింది, జనాలు పెరిగిరు. సో ఇవన్నీ ఖర్చులు ఎందుకు, ఒకటేసారి ఒక మంచి సినిమా తీస్తే ఎట్లుంటుందని నేను ప్లాన్ చేసిన. ఇప్పుడు ఈ ఎన్ని ఇయర్స్ అవుతుందా మనం జర్నీ చేసి? 6 years. సో ఆల్మోస్ట్ వీని ఇల్లు మొత్తం నడిచేది వీని మీదనే. అండ్ వీనికి ఒక 2 lakhs అప్పు ఉండే, అది కూడా తీసేసిన. ఇంకో 1 lakh 3 lakhs ఉండే, 2 lakhs తీసేసిన, 1 lakh ఇచ్చేస్తే అయిపోతుంది. అంటే అట్లా ఆల్మోస్ట్ ఏం టెన్షన్ ఓవర్కి ఏం లేదు. నా గోల్ ఒకటే, వీనికి ఇల్లు తీసుకోవాలా నేను. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన బిజినెస్ అయినా ఉండని, ఏదైనా ఉండని, మనం ఇక్కడ దాకా చేసుకుంటూ వచ్చినాం. బట్ ఈ ఖర్చుల్లో మనం ఒక సినిమా తీయచ్చు అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చింది. సో ప్రెసెంట్ మన ఛానల్ అన్ని మనం రన్ కావు, ఎందుకంటే రేపటికెళ్ళి నేను కొత్త సంవత్సరాల నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలని చెప్పి. సో ఇప్పుడు ఉన్న వరకు పైసల నుంచి సంపాదించిన, నేను 2 years నుంచి సంపాదించిన పైసలతోనే ఒక మంచి సినిమా తీస్తా. సో గైస్ మీ అందరు సపోర్ట్ కావాలా, మీ అందరు బ్లెస్సింగ్ కావాలా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నాకు చేయాలని ఉంటుంది, కానీ ఏంటంటే ఆల్మోస్ట్ నేను అది పైసలు కూడా సేవింగ్ చేయడం ఎందుకు స్టార్ట్ చేసిన అంటే మా ఇంటి దగ్గర చాలా మంది వచ్చేస్తారు. అంటే వచ్చిన వాళ్ళు లక్షలు ఇవ్వమంటారు. నేను నేను కొంచెమైనా హెల్ప్ చేసి నేను ఏమైనా వీడియో పెట్టినా అంటే మా ఇంటి దగ్గర నిండిపోతారు. ఆఫ్ కెమెరా నేను ఆల్మోస్ట్ చాలా అంటే చాలా చేస్తాను గైస్. అది ఎందుకంటే చేయాలని నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినానో నేను అప్పటికెళ్ళి ఒకటే అనుకున్నా, ఏదున్నా అందరికి చేయాలని చెప్పి. సో 2 years దాకా అయితే గట్టిగా చేసిన, మీ అందరికి తెలిసిందే. నేను పంచిన పైసల్లా ఎన్నో ఇప్పుడు దాకా ఎన్ని ఇల్లులు కట్టించినాం రా? 3 ఇల్లులు కట్టించినాం. ఆల్మోస్ట్ చాలా మందికి చదువుకు కూడా పైసలు ఇచ్చినాం. అండ్ మనకి కావాల్సిన అంత, మనకి ఎంత మన వల్ల ఎంత అవుతుందో అంతగానం నేనైతే చేసిన. బట్ ఇది ఒక మంచి స్టెప్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఒక సినిమా దానికి అంటే చెయ్యొచ్చులే, అంటే యూట్యూబ్ కూడా రన్ చేయొచ్చు, కానీ యూట్యూబ్ వల్ల నాకు చాలా క్లాషెస్ వస్తున్నాయి. క్లాషెస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఓవర్ ఛానల్ వాళ్ళు తీసుకురు అంత ఫోకస్ పెడతలేరు అనమాట. అంటే ఓవర్ దాంట్లోంచి మనకి రూపాయి వచ్చేది ఏం లేదు. బాయ్స్ ఛానల్ ఖర్చు పెడతా, ఫ్యామిలీ ఛానల్ సేవింగ్ చేస్తా, బబ్బో గర్ల్స్ ఛానల్, ఈ 4 ఛానల్ మాట నా చేయకున్నది. అందరికి శాలరీలు ఇచ్చి ఎడిటింగ్ చూసి అది చూసి ఇది చేసి ఆడికే అయిపోతున్నాయి. అంటే పని నాకు ఎక్కువ పెరుగుతుంది. దాంట్లో ఒక సినిమా తీయచ్చు, మనం ఒక సినిమా తీసినామంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అట్లా అని అనుకొని మన దగ్గర మంచి స్టోరీలు ఉన్నాయి. అంటే మనం ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎంత క్రేజీగా చేస్తామంటే ఒక సినిమా నేను ఎంత హైలైట్ తీయచ్చు, అంటే డైరెక్షన్ స్టోరీ మొత్తం నేనే క్రియేట్ చేయొచ్చు. నా దగ్గర అంత క్యాపబిలిటీ ఉంది. ఏంటంటే మనకు అంతా తెలియదు, నాలెడ్జ్ లేదు ఎట్లా తీయాలి ఏంది అనేది. సో ఫస్ట్ సినిమా ఎట్లయితుంది ఏందో అనేది కూడా తెలియదు.
బట్ మీ అందరికీ ఒక మంచి ప్రెజెన్స్ ఇస్తా అండ్ మీ అందరు హ్యాపీ అయినట్టు ఒక మంచి స్టోరీతో వస్తా. కొన్ని రోజులు వర్కౌట్ చేద్దాం, ఫీల్డ్ ఏందో ఎట్లనో ఏంది అనేది అవన్నీ తెలుసుకుందామని చెప్పి కొన్ని రోజులు అయితే వీడియోలు అయితే రావు ఛానళ్ళల్లో. అంటే నేనే ఈ పని మీద ఉంటే ఇప్పుడు మనం ఏ కంటెంట్ ఉన్నా ఏది ఉన్నా నేను చెప్తానే అవుతుంది అనమాట. వీళ్ళంతా చెప్పు ఎవరికైనా వచ్చా చెప్పు రే. మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేస్. చెప్పు రే. ఏమొస్తుంది एक अच्छा कैरेक्टर दियो मैं करता हूँ फिल्म में और ఆర్టిస్ట్. ఇది ఆర్టిస్ట్ ఇది అంటే ఓ 1000 రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తాడు. అట్లా కాదు, యాక్టింగ్ అనగానే చేసేయాలి. చెయ్యి నువ్వు చెయ్యి. ఇగో ఇట్లాంటి క్యాండిడేట్లతో నేను నడుస్తున్నా. తప్పదుగా నెమ్మదిగా తీసుకోర్ర క్లాసు. అండ్ గైస్ ఎందుకంటే ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసిన 4 years నుంచి ఎవరికి అంత బాధ కూడా ఏం పెట్టలేదు. ఏంటంటే చిన్న చిన్న క్లాషెస్ వల్ల క్లాషెస్ అంటే ఒకటి అందరు కావాల్సింది పైసా ఇంకా ఉండేటోళ్ళు అంత దూరం ఉన్నారు. ఎవరైతే పైసా వద్దు అన్నతో ఉందాం అనుకున్న వాళ్ళు నా పక్కనే ఉన్నారు. పైసా 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 పైసా. స్టిల్ ఇప్పుడు దాకా కూడా ఏ రోజైనా మీకు డుమ్మాలు కొట్టించినారా స్కూల్లో? నేను ఇప్పుడు దాకా ఎవరికి డుమ్మాలు కొట్టియలే. నువ్వు స్కూల్ పోవద్దు, నువ్వు చదవద్దు, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేదాకా నేను వెయిట్ చేస్తా. ఎవరికి డుమ్మాలు అయితే స్టిల్ ఇప్పుడు దాకా కొట్టియలేదు. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను వీళ్ళు స్కూల్ పోయేసి వచ్చే వరకే నేను అది చేస్తా. వీడే స్కూల్ పోడు. సరే సంవత్సరంలో ఎన్నిసార్లు పోయినవరా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అదేరా ఎన్ని 365 days లా ఎన్ని రోజులు పోయినారు అప్పుడు దాకా? నేనా 65 days అన్న మధ్యాహ్నం జాయిన్ అయినా కదన్నా. అవురా మధ్యలో ఎందుకు జాయిన్ అయినా? స్టార్టింగ్ జనవరి ఎప్పుడు స్టార్ట్ అయినా? 6 months అవుతుంది. స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు జాయిన్ చేసిన నేను. గౌతమ్ స్కూల్లో పోయి మాట్లాడినా నేను. స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడే నీకు తీసుకొని జాయిన్ చేయాలి. 6 months 6 months ఎన్ని మంత్స్ స్కూల్ ఎన్ని రోజుల నుంచి పోతున్నావు? సినిమా ఇస్తున్నాం కొత్త కొన్ని రోజులు. మేడం చాలా స్ట్రిక్ట్ అనమాట. సెయింట్ జాన్ స్కూల్లో చాలా మంచిగా చదివిస్తారు, కానీ వీనికి సపోర్ట్ చేస్తారు. ఒకటి ఏంటంటే మా వీని స్కూల్లో బబ్బువాన్ స్కూల్లో ఏంటంటే మేడం చాలా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసిన వరకు సపోర్టు, కానీ స్కూల్ మాత్రం రావాలరా. ఈ టైం నుంచి ఈ టైం నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు. నువ్వు ఏమైనా నీకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఆ రోజు చెప్పి నువ్వు అది చేసుకో, కానీ సిలబస్ అనేది జల్దీ కంప్లీట్ చేయాలా, నువ్వు అది చేయాలని చెప్పి చాలా మంచిగా అది చేసింది. చేస్తే ఆ టైంకి మేడంకి లాడ్లో చేసిండు. మేడం ఏం సర్కిట్ అయిపోయింది. అట్లుంటది మనతోని. టర్మినేట్ అన్ని అనగానే లేదు మేడం నేను వస్తా అది అని చెప్పి మేము అందరం పోయి మాట్లాడి అది చేస్తే తీసుకురా. మేము ఓన్లీ వన్ థింగ్ హౌ టు పొడు. సో గైస్ ఇంకోటి చెప్పాలంటే ఇదే అన్నమాట. సో ఆల్ ద బెస్ట్ మా సినిమాకి ఎప్పుడే మీ ఆశీర్వాదం ఉంటే మేము ఎంత దూరమైన పోతాం. మీరు అందరు బ్లెస్ చేయండి. ఇంకా మంచి సినిమాతో మేము ముందుకు వస్తాం. ఇక్కడ మొన్న ఎన్ని రోజులు రాలేదు? ఎగ్జామ్ ఉండే కదా, ఎన్ని రోజులు? 15 days 15 days రాలేదు. ఎగ్జామ్స్ రాసినా. ఒక ఆన్సర్ చెప్పు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ. చూడన్న చూడు ఇంటర్ అని చెప్తుండు. 10th class ఏ కాదు, నేను ఇంకా పెద్ద డిగ్రీ. సో ఆమె డిగ్రీ అవుతుంది. సో ఇంకోటి మెయిన్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ మా దగ్గర ఉన్నారు. 10th class ఫెయిల్. క్లాస్ స్పెల్లింగ్ చెప్పు. CLSS అది ఒక నేర్చుకో. నువ్వు చెప్తా, నువ్వు చెప్తా. క్లాసా? CLSS IT చేసిండు. IT కాదు, IT చేసిండు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్.
ఇంగ్లీష్ లో మాట్లాడు. ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పు. ఇక్కడ గ్రాడ్యుయేట్ అంటే నేను ఒక్కనే డిగ్రీ చేసిన నేను. దాని తప్ప మా దాంట్లో ఎవరు చేయలేదు. హర్ష హర్ష ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పాను. ఎలిఫెంట్ స్పెల్లింగ్ చెప్పు. హర్ష హర్ష ఎంబీఏ చేసిండు. మా దాంట్లో ఎక్కువ మాటికి చదువుకొని ఉన్న మనోడే హర్ష. ఇంకా నువ్వు కూడా చేస్తున్నావు. అన్న డిగ్రీ ఇంటర్ నీకు తెలియదు మనలేదు. రైల్వే డిగ్రీ కాలేజ్ అరే డిగ్రీ గ్రాడ్యుయేట్ నేను. అయ్యో బ్యాక్లాగ్స్ కూడా లేవు నాకు. ఎల్ఎల్బి ఎంబీఏ చేసిన. ఏంది డిగ్రీ ఓపెన్ డిగ్రీ అన్న కాలేజ్ బీకామ్ జనరల్ నాది. అర్థమైందా? అరే ఏముంటుంది నీకు చెప్పు. ఇంకేమేముంటుంది? సరే నా సబ్జెక్ట్స్ చెప్తా. ఏముంది చెప్తా. నాకు కామర్స్ ఉంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది, బేసిక్స్ ఆఫ్ చెప్పిన బీకామ్ జనరల్స్ కంప్యూటర్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్. సో గైస్ నేను చేసేది బీకామ్ జనరల్ అన్నమాట. అంటే నాకు కంప్యూటర్ తీసుకోమన్నారు. నేను కంప్యూటర్ అంటే మనకు అంత మనం టైప్ చేస్తే వేరే వస్తాయి. అందుకని సో అట్లా సో ఇది స్టోరీ అన్నమాట. సో మా జర్నీ ఇది. నేను గైస్ నేను స్టిల్ ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఇప్పుడు గురించి ఎప్పుడు మా టీంలో ఉన్న నాతో ఉన్న వాళ్ళందరి గురించి ఎప్పుడు నేను ఎప్పుడు బ్యాడ్గా చెప్పలే, నెగిటివ్గా చెప్పలే. నెగిటివ్గా ఇన్ కేసు నేను చెప్తే ఇగో వీడి పరిస్థితి చూసిరుగా, నేను ఇట్లా చెప్తే ఇట్లా అయిపోతుంది అనేది ఆ భయం నాకు ఉండిపోయింది. అందుకే నేను ఎవరి గురించి అందరు బాగుండాలి, ఎవరు ఏడవతే నాకేం అవసరం. అందరూ ఇగో లైఫ్ అనేది ఒక కొంతవరకే ఉంటుంది. అంటే మమ్మీ డాడీ వైఫ్ వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. ఇప్పుడు మన పరిచయాలు ఇవాళ ప్రేమ ఉంటుంది, రేపు విడిపోతాం, అంతే అది. సో ఉన్నంత వరకు అయితే నా స్టోరీ ఇది అన్నమాట. సో కొత్త సినిమాతో వస్తా. ఛానల్ అయితే అంతగానం రన్ రా కావు. చలో రైట్, బై బై, సైనింగ్ ఆఫ్.